ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరు బాగున్నారా? ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఎస్తర్ పుస్తకం నుండి ఒక చిన్న వాక్య భాగం మీద ధ్యానం చేద్దాం. ఎస్తర్ గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఈ స్టోరీలో ఎలా అయితే హమాన్ అనే వ్యక్తి దేవుని బిడ్డల్ని, యూదుల్ని నాశనం చేయాలనుకున్నాడు. అది ఏదైతే తను అనుకున్నాడో తనకే జరిగింది. అది దేవుని బిడ్డలకి ఏమీ కాలేదు. వాళ్ళకి దానికి వ్యతిరేకంగా క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతోషం కలిగింది, ఘనత కలిగింది, అభివృద్ధి కలిగింది. మీ జీవితంలో కూడా శత్రువు ఎంతైనా ప్రయత్నించండి, బైబిల్లో రాయబడిన వాగ్దానం ప్రకారం మీకు విరోధంగా ఏర్పడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకు వర్ధిల్లదు? ఎందుకంటే మీ పైన, మీ కుటుంబం పైన, మీ ఉద్యోగం పైన, మీ కుటుంబ సభ్యుల పైన, మీరు చేసే ఏదైతే వ్యాపారం చేస్తున్నారో మీ కుటుంబం పైన, మీ గృహస్థి పైన, మీ ఇంటి పైన, మీ బిడ్డల పైన, మీ తల్లిదండ్రుల పైన యేసు రక్తం ఉంది. అందుకనే ఏ శాపం కూడా, శత్రువు ఏదైనా ట్రై చేయనివ్వండి, ఎటువంటి యోచనలను ట్రై చేయండి, అది మీకు మీ విరోధంగా అది పనిచేయదు. హల్లెలూయా. మీకు క్షేమం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది, ఘనత కలిగిద్ది, అభివృద్ధి కలిగిద్ది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఎంతైనా ఆలోచించినవ్వండి, శత్రువు మీ గురించి ఎంతైనా అనుకునివ్వండి, అది జరగదు. అది వాళ్ళకి జరిగిద్ది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళకి జరిగిద్ది. కానీ వాళ్ళు కోరుకుంటున్న మంచి అభివృద్ధి దేవుడు కోరుకుంటుంది. దేవుడు మీకు తన రక్తంతో చెల్లించింది, మీకు అది జరగబోతుంది. యేసుక్రీస్తు మీరు నమ్మండి. ఎందుకంటే సిలువలో మీ ప్రతి పాపాన్ని క్షమించి మనకి జరగాల్సిన చెడు అంతా ఆయన పొందుకొని, ఆయనకి జరగాల్సిన మంచి అంతా మనకి ఇచ్చారు ఆయన. హల్లెలూయా. దానికి మనకి అర్హులుగా చేశారు. ఈరోజు మీ వైపు మీరు చూడకుండా శత్రువు ఏం ఆలోచిస్తున్నాడు దాని గురించి భయపడుకొని చింతిస్తూ మీ జీవితాన్ని గడపకండి. కానీ దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతగా నా కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఎంత ప్రేమించే తండ్రి నా యేసు నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, నా చేయి పట్టుకునే ఉన్నారు. ఈ సమయంలో కూడా, ఈ క్షణంలో కూడా ఎవరు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారో, అలా ఆలోచిస్తున్నారు, యేసుప్రభు వారికి అంతా తెలుసు. అందుకనే వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరేం ఆలోచించాలంటే, దేవుడు నా పక్షాన ఉన్నారు, నాకేం కాదు, యేసయ్య రక్తం నా పైన ఉంది, నేను దేని గురించి భయపడాల్సిన పని లేదు, నాకు ఏమి చెడు జరగదు, నాకు మంచి జరిగింది. ఎందుకంటే నా దేవుడు నాకు అండగా తోడుగా ఉన్నాడు. నా పైన, నా పరిస్థితుల పైన రాజు ఉన్నాడు, ఆయన రక్తం ఉంది. కాబట్టి నాకు మంచి జరుగుతుంది, అభివృద్ధి, సంతోషం, ఘనత, ఆనందం మీ కుటుంబంలోకి వస్తుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ చిన్న వాక్యం మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వాక్యం చదవండి. ఇది ఎక్కడంటే ఎస్తర్ గ్రంథంలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఎలా అయితే దేవుడు ఎస్తరును మోర్దెకై ద్వారా తన ప్రజలకి, ఏదైతే ఆ కాలం చాలా ఒక బాధకరమైన కాలం ఉండబోయింది, కానీ దేవుడు దాన్ని మార్చి ఒక విందులాగా, ఒక సంతోషంలాగా, ఒక ఫీస్ట్ లాగా మార్చేశారు దాన్ని. అందుకనే ఎవరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు మనకు అనవసరం. యేసయ్య మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, యేసయ్య నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా ఇష్టపడుతున్నారు, నా కొరకు తన ప్రాణాన్నే ఇచ్చారు. ఈరోజు కూడా యేసుప్రభు 2 చేతులు చాపి ఉన్నారు, నా వైపుకి రండి, నాలో సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, దేవుడి మీతో చెప్తున్నాడు. సో దేని గురించి భయపడుతూ భవిష్యత్తు గురించి చింతపడకండి. మీ పాస్ట్ గురించి మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి. ప్రతిదీ క్షమించబడింది. దేవుని రక్తంతో మీరు కడగబడ్డారు. మీరు నీతిమంతులు, మీరు క్షమించబడిన వారు. హల్లెలూయా. సో సంతోషంగా, ధైర్యంగా ఉండండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్.